వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ప్రధాని మోడీ హోటల్లో బస చేసి 80 లక్షల రూపాయల బిల్లు చెల్లించినందుకు గాను చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మైసూర్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ యాజమాన్యం బెదిరింపులు దిగింది. వివరాలకు వెళ్తే, ప్రధాని మోడీ గత ఏడాది ఏప్రిల్ నెలలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యావరణ, అటవీ వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 50 సంవత్సరాల ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్ మైసూరులో జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9 నుంచి 11 వరకు జరిగింది. ఈ ఈవెంట్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మైసూరుకు వచ్చి అక్కడ ఉన్న రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో బస చేశారు. దీనికి గాను 80.6 లక్షల రూపాయలు బిల్లు అయింది. అయితే ఈ బిల్స్ని హోటల్కి చెల్లించలేదు. ఈ బకాయిలను చెల్లించాలని కర్ణాటక ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జేటర్ ఆఫ్ ఫారెస్ట్ న్యూఢిల్లీ ఎన్టీసీఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్కు లేఖ రాసింది. అయితే ఈ హోటల్ బకాయిలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఎన్టీసీఏ తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 12న లేఖ రాసింది. అయితే బకాయిలు చెల్లించకపోవడంతో మరోసారి మార్చి 22, 2024న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సుభాష్ కే మల్టేడే ఎన్టీసీఏకు లేఖ రాశారు. సుభాష్ రాసిన లేఖకు సంబంధించి ఎన్టీసీఏ సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత గత ఏడాది గడిచిన హోటల్లో బస చేసినందుకు బిల్లు చెల్లించలేదు అని మే 21న ఈ హోటల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చీఫ్ బసవరాజుకు లేఖ రాశారు. బకాయిలు సరైన సమయంలో చెల్లించినందుకు గాను 12.09 లక్షల రూపాయలు మొత్తం డబ్బు సంవత్సరానికి 18% వడ్డీతో కలిపి చెల్లించాలని బ్లూ ప్లాజా యాజమాన్యం లేఖలో పేర్కొంది. ఈ బకాయిల్ని ఈ ఏడాది జూన్ 1వ తేదీలోపు చెల్లించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోటల్ యాజమాన్యం బెదిరించింది. అయితే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ హోటల్కి చెల్లించే బకాయిల్ని చెల్లించేందుకు తిరస్కరించిందని ఫారెస్ట్ చీఫ్ బసవరాజు పేర్కొన్నారు. చూడాలి మరి జూన్ 1 లోపున ఈ బకాయిలను ఎవరు చెల్లిస్తారో. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.